మీకు తరచూ అలసటగా అనిపిస్తుందా? చిన్న పని చేసినా ఊపిరి తీసుకోవడమే కష్టంగా అనిపిస్తుందా? ఇవన్నీ రక్తహీనత లక్షణాలు కావచ్చు. కానీ ఆందోళన అవసరం లేదు. కేవలం రూ. 10 లోపు లభించే కొన్ని సాధారణ ఆహారాలతోనే ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ వీడియోలో రక్తహీనతలు తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. పాలకూర. పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఎలా తీసుకోవాలి? పాలకూర పప్పు, కూర లేదా జ్యూస్గా తీసుకుంటే మంచిది. వేరుశెనగలు. వీటిలో ఐరన్, ప్రోటీన్ బాగా ఉంటుంది. శరీరానికి శక్తి ఇస్తాయి. ఎలా తీసుకోవాలి? వేరుశెనగలు వేయించి స్నాక్గా లేదా చట్నీగా తీసుకోవచ్చు. అరటిపండు. అరటిపండులో ఐరన్తో పాటు విటమిన్ బి6 ఉంటుంది. ఇది రక్త నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఎలా తీసుకోవాలి? రోజుకు ఒక్క అరటిపండు తినడం సరిపోతుంది. ఉల్లిపాయ. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఐరన్ శోషణను పెంచుతుంది. ఎలా తీసుకోవాలి? సలాడ్గా లేదా అన్నంతో కలిసి తినండి. బెల్లం. బెల్లం అనేది ఐరన్కు గొప్ప వనరు. రక్తహీనత తగ్గించడంలో చాలా ఉపయోగకరం. ఎలా తీసుకోవాలి? రోజుకు చిన్న ముక్క బెల్లం తినండి లేదా చాయ్లో వాడండి. ముఖ్య సూచనలు: ఐరనున్న ఆహారంతో పాటు విటమిన్ సి అంటే నిమ్మరసం తీసుకుంటే ఇంకా మంచి ఫలితం. టీ, కాఫీ వెంటనే తాగకండి. ఐరన్ శోషణ తగ్గుతుంది. రెగ్యులర్గా ఈ ఆహారాలు తీసుకుంటే ఫలితం త్వరగా కనిపిస్తుంది. ఇలా మన రోజువారీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేస్తే రక్తహీనత సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యం కోసం ఖరీదైన ఆహారం అవసరం లేదు. సరైన ఎంపిక చేస్తే చాలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా జీవించండి.